गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 8వ తేదీ గురువారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చవితి గురువారం రాత్రి 9:52 వరకు ఉంది। మరి ఈ రోజున ఉత్తరా నక్షత్రం రాత్రి 10:12 వరకు ఉంది। వర్జ్యం లేదు। అమృత ఘడియలు పగలు 1:57 నుంచి 3:41 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9:55 నుంచి 10:45 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:03 నుంచి 3:53 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:25. ఇప్పుడు మనం ఈ రోజున గ్రహచారాన్ని ఒకసారి తెలుసుకుందాం। ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు శని కుంభంలో, రాహు మీనంలో, కుజగురువులు ఇద్దరు కూడా వృషభంలో, రవి కర్కాటకంలో, బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహంలో, చంద్రకేతులు ఇద్దరు కూడా మరి కన్యలో ఉన్నారు। ఇప్పుడు మనం ఈనాటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ఒకసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఆనందంగా నడిచిపోతూ ఉంటాయి। తెలివిగా, ఓర్పుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు। అందరితోనూ సఖ్యతగా ఉంటారు। అందరూ మీకు స్నేహపూర్వకమైనటువంటి సంభాషణ చేస్తారు। మంచి వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు। అందరికీ కూడా మీ సన్నిహితుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాగున్నట్టుగా ఆనందంగా మీరు కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా లభిస్తూ ఉంటుంది। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి। వృషభ రాశి సునిశ్చితమైన పరిశీలన బాగా చేస్తూ ఏ కార్యక్రమం మనం చేయొచ్చు, ఏ కార్యక్రమం మనం చేపట్టకూడదు అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి మంచి ప్రయత్నాలు చేస్తారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగంగా నడుస్తాయి। షేరు వ్యాపారులకు, విద్యార్థులకు, స్థిరాస్తి కొనుగోలుదారు వ్యవహారంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ శుభ పరిణామాలు చేకూరే అవకాశం ఉంది। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అందరి దగ్గర నుంచి కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు। కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఎక్కడ ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది। రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు। శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తంగా కాలక్షేపం చేయించే అవకాశం వస్తుంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది। మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। అయితే వాళ్ళ గురుకుజుల యొక్క వ్యయ ప్రభావం మధ్యలో ఉంటుంది। చిన్న చిన్న సమస్యలు వస్తాయి। కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యులకి మీకు బాగా నడుస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని మధ్యలో ఒక చిన్న అగాధం వస్తుంది, ఒక కలహప్రదమైన వాతావరణం వస్తుంది। అలాగా కొంచెం చికాకులు కూడా వచ్చే అవకాశం వస్తుంది। కానీ వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇవాళ మొత్తం మీద మంచి ఫలితాలే పొందే అవకాశం వస్తుంది। కానీ కొంచెం ఒక్కొక్కసారి భయము, ఆందోళన వస్తూ ఉంటాయి। ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయాల్లో కానీ, పనిముట్ల వాడకం విషయంలో కానీ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం, దానికి భయపడే అవకాశం వస్తుంది। కానీ వాళ్ళ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు రావు, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు। మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు। ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। పునర్వసు 1, 2 పాదాలు 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంటుంది। కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ సభ్యులు ప్రతి విషయానికి కూడా మీకు సహకారాన్ని ఇస్తారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి।
ప్రోత్సాహకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గురుకుజులు లాభంలో ఉండడం, ద్వితీయంలో బుధ శుక్రులు ఉన్న కారణంగా వ్యాపార విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మీ యొక్క కార్యక్రమాలకు తగ్గట్టుగా ఆదాయ వ్యయాలు రెండు కూడా దగ్గరగా వస్తూ ఉంటాయి. పునర్వసు 4వ పాదం వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధనపరంగా, వ్యాపారపరంగా ఉన్న చికాకులకి కొంచెం సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. తదుపరి సింహరాశి. ఈ రోజున ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. పనులు వాయిదా వేయకండి. మీకు చాలా అలసత్వం రెండు వస్తాయి. పనులు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వాటిని నివారిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బహు శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి, కానీ చిన్న చిన్న సమస్యలు కూడా పక్కనే ప్రయాణం చేస్తాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా తగు జాగ్రత్తతో పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత కన్యారాశి. అందరూ కూడా ఇవాళ మీకు వ్యతిరేకతను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మీరు చేసే పనుల్లో తప్పులు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు కొంచెం ప్రశాంతంగా అడుగు ముందుకు వేసే అవకాశాలు రాకుండా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. తద్వారా చాలా మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు రావడం, వాటి తెలివిగా సరి చేసుకోవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. తులారాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారు. తద్వారా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థికపరమైన వ్యవహారాలు, రుణపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా వేగంగా దూసుకుపోతూ ఉంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి హర్డిల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం, అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వ్యవహారాల్లో చక్కటి సలహాలు, సంప్రదింపులు దొరకడం, వెరసి మొత్తం మీద చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. వాళ్ళ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. శుభవార్తలు మీరు తరచుగా వింటారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వర్కర్స్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి. ఈ రోజున ప్రత్యేకంగా మీరు ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించాలి. కారణం ఏంటంటే శుక్రబుధులు అనుకూలంగా ఉండడం, గురువు వ్యతిరేకంగా ఉన్న కారణంగా మీరు ఇవాళ గురువు, రవి ఇద్దరు అనుకూలంగా లేరు. అందువలన ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కాలక్షేపం చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. వృధా కాలక్షేపాలు అసలు చేయవద్దు. ఒంటరిగా ప్రయాణాలు కూడా చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీకు ఇవాళ రోజున తగు జాగ్రత్తలతో ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి పని మీరే స్వయంగా చూసుకుంటే ఇవాళ ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఇతరుల మీద ఆధారపడతారో వాళ్ళకి ఇవాళ జరిగేటువంటి ప్రయత్నాల ప్రభావం భవిష్యత్తులో ప్రభావాన్ని చూపించే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా అనుకూల ఫలితాలు తీసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు.
ఉత్తరాషాఢ 1 పదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం బాగా జరుగుతుంది. మకర రాశి. ఆటంకాలు అవాంతరాలు చాలా ఉన్నప్పటికీ కూడా మీరు అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలని మీరు కొంచెం దూరంగా ఉంచి ప్రతి పని మీరే స్వయంగా చేసుకోవడం మంచిది. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి శుక్రబుధులు, అలాగే పంచమంలో ఉన్న కుజుడు, సప్తమంలో ఉన్న రవి మీకు స్వయంగా చేస్తున్న కార్యక్రమాల్లో సమస్యలు లేకుండా చేయడం, ఇతరుల మీద ఆధారపడే కార్యక్రమాల్లో ఇబ్బందులు తేవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులందరూ కూడా మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి పనిని కూడా స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడం కోసం చేసే కృషిలో చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. చాలా మంచి జీవితం. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. ఇతరులతో చాలా సంభాషణలు చాలా కూల్గా చేయడానికి అలవాటు పడాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో రాబోయే కాలం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందిని కలగజేస్తాయి. ఇవాళ ఒక్కరోజే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు మీరు చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగని నిదానంగా ఉండమని చెప్పట్ల, మీ పనులను కూడా వేగంగా చేసుకోండి, కానీ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇవాళ ఒక్కరోజుతో పోయే సమస్య కాదు ఇది. రాబోయే కొద్ది కాలం పాటు కొన్ని గ్రహాలు వరుసగా బాగుండడం, కొన్ని గ్రహాలు బాగుండకపోవడం అనేటువంటి వ్యవహారం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని మీ యొక్క నడవడి మార్చుకోవడం మీకు భవిష్యత్తుకి ఎంతైనా శ్రేయోదాయకం అని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఉత్సాహకరమైనటువంటి వాతావరణానికి చాలా ఇబ్బందికరమైన ఘటనలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా మోసపూరితమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వెంబడించే అవకాశం ఉంది. మీనరాశి. అన్ని పనులు కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.